ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజే తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్న రుతుపవనాలు 2 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయంటున్న అధికారులు. రైతు స్థాయిలో నాణ్యమైన వరి విత్తనాల దిగుబడులు, విత్తనాల కొరతను అధిగమించడానికి అనువైన మార్గాలు. క్యాబేజీ సాగులో అనుసరించాల్సిన మేలైన పద్ధతులు, సలాడ్ కూరగా వండుకునే పంటకు మార్కెట్ డిమాండ్. బొప్పాయి సాగులో మెరుగైన సాగు మెలకువలు, చీడపీడల నుంచి పైరుని రక్షించే యాజమాన్య పద్ధతులు. నైరుతి రుతుపవనాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. రుతుపవనాల పురోగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు. ఆదివారం సాయంత్రం రాయలసీమ చేరుకున్న మాన్సూన్ క్రమంగా ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తున్నాయని చెప్పారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయంటున్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపడేంత వరిని పండించుకోవాలంటే రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తి చేపట్టాలి. నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు వస్తాయి. విత్తనాల ఉత్పత్తి రైతులు చేసినప్పుడే చాలినంత విత్తనం సాగుకు అందుతుంది. ఈ మేలైన విత్తనాలను పొందాలంటే కొన్ని మెలకువలు పాటించాలి. ఆ జాగ్రత్తలేమిటో పరిశీలిద్దాం. దేశంలో జనాభా అదుపు లేకుండా పెరిగిపోతోంది. జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలు పండించుకోవాలి. అప్పుడే దేశంలోని ప్రజలకు ఆహార భద్రత ఉంటుంది. వరి ప్రధాన ఆహారంగా తీసుకునే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరి విత్తనం కొరత ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధనా కేంద్రాలు, విత్తనాభివృద్ధి సంస్థలు మాత్రమే వరి పండించే రైతులకు సరిపోయేంత వరి విత్తనాలను సరఫరా చేయలేవు. ఇక ప్రైవేటు సంస్థలు అందించే విత్తనాలు కూడా సాగుకు సరిపోవు. అందుకే రైతులు తమ స్థాయిలోనే విత్తనాలను ఉత్పత్తి చేసుకోగలిగితే నాణ్యమైన వరి విత్తనాలు దక్కుతాయి. గతంలో రైతులు విత్తనాలను తాము పండించిన పంట నుంచి విత్తడం కోసం దాచిపెట్టుకునేవాళ్ళు. కానీ రాను రాను ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సరఫరా చేసే విత్తనాలపైనే ఆధారపడటం పెరిగిపోతోంది. దీనివల్ల మేలైన వరి విత్తనం దక్కకుండా పోయి దిగుబడులు తగ్గిపోతున్నాయి. మరోవైపు నకిలీ విత్తనాల బెడద కూడా రైతులను ఇబ్బందుల పాలు చేస్తోంది. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే రైతులు ఎవరికి వారే వరి విత్తనాలను ఉత్పత్తి చేసుకోవాలి. వరి స్వపరాగ సంపర్క మొక్క. ప్రస్తుతం రైతుల పొలాల్లో సాగులో ఉన్నవి అవే రకాలు. కాబట్టి రైతులు ఒకసారి ధృవీకరించబడిన విత్తనం కొనుక్కోవాలి. రైతు స్థాయిలోనే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుని తమ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఒకే విత్తనాన్ని కొంతకాలం సాగు చేసిన తర్వాత వరి వంగడం, దిగుబడి తగ్గుతుందని రైతులు అనుకుంటారు. దానికి ముఖ్య కారణం విత్తనంలో కల్తీ జరిగి జన్యు స్వచ్ఛత తగ్గిపోవడమే. జన్యు స్వచ్ఛత తగ్గడానికి కారణం ఇతర రకాల వల్ల కల్తీ జరగడం, పరపరాగ సంపర్కం వల్ల జన్యువుల్లో మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పంటను ఆశించే చీడపీడలు, వాటి నివారణ కోసం ఉపయోగించే మందుల వల్ల కూడా జన్యులో మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల విత్తనం నాణ్యత కోల్పోతుంది. ఫలితంగా పంట దిగుబడి దెబ్బతింటుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి రైతులే తమ స్థాయిలోనే విత్తనాలను ఉత్పత్తి చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలను విత్తుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్, రబీ వాతావరణ పరిస్థితులకు కాల పరిమితిని బట్టి అనువైన రకాలను సాగు చేయాలి. మంచినీటి వసతి కలిగి ఉన్న పొలాల్లోనే సాగు చేయాలి. అపరిశుభ్రమైన నీటితో పండించినట్లయితే విత్తనంలోని నాణ్యత దెబ్బతింటుంది.
అంతకుముందు పంట కాలంలో అదే రకం వేసిన పొలంలో లేదా వేరే పంట వేసిన పొలంలోనైనా సాగు చేయడం వల్ల స్వయం ఉత్పత్తి మొలకల వల్ల కల్తీ విత్తనంలోని జన్యువులో కల్తీ జరగకుండా ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం చుట్టూ అదే పంటకి చెందిన వేరే రకం పంట ఉంటే కనీసం 3 మీటర్ల దూరం పాటించాలి. నారుమల్లు పోసేటప్పుడు నేలను బాగా దున్నుకోవాలి. ఏమాత్రం కలుపు లేకుండా తీసివేయాలి. నారు వేయడానికి, అది పెరిగిన తర్వాత పీకడానికి అనువుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నారుమడిలో పచ్చి రొట్ట పైర్లు పెంచి కలియదున్నాలి. దుక్కిలో సిఫారసు చేసిన నత్రజనిలో సగం మొత్తం భాస్వరం, పొటాష్లను వేసిన తర్వాత నత్రజనిని విత్తిన తర్వాత 12 నుంచి 15 రోజుల మధ్య పైపాటుగా వేసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు 25 నుంచి 30 రోజుల వయసు ఉన్న నారును 2 రకాల కాల పరిమితి ప్రకారం నాటుకోవాలి. కుదురులో 2 నుంచి 3 మొక్కలను నాటాలి. దీర్ఘకాలిక రకాలైతే చదరపు మీటర్కి 33 కుదుళ్ళు, స్వల్పకాలిక రకాలైతే 44 కుదుళ్ళు ఉండే విధంగా నాటుకోవాలి. ప్రతి 2 మీటర్లకు ఊడ్పికి 20 సెంటీమీటర్లు కాలిబాటలు వేసుకోవాలి. దీనివల్ల మొక్కకు గాలి, వెలుతురు తగినంత అంది దోమ ఉధృతి తగ్గిపోతుంది. పైరు నాటిన 40 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపు నివారణకు నాటిన 3 నుంచి 5 రోజుల వ్యవధిలో ప్రిటలాక్లోర్ 500 మిల్లీలీటర్లు లేదా ఆక్సా డయార్జిల్ 35 గ్రాములు ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. కలుపు మందు వేసేటప్పుడు పలుచుగా నీరుండాలి. కలుపు మందు వేసిన తర్వాత 2 నుంచి 3 రోజుల వరకు నీటిని నిలిపి ఉంచాలి. భూసార పరీక్ష ఫలితాన్ని అనుసరించి సిఫారసు ప్రకారం ఎరువులు వేయాలి. భాస్వరం లేదా భాస్వరం కలిగిన మిశ్రమ ఎరువులు గాని పైపాటుగా వేసుకోవద్దు. విత్తిన పంటకు మామూలుగా సాగు చేసే వాణిజ్య పంటలాగా నీటి యాజమాన్యం పాటించాలి. కీలక దశలైన అంకురం ఏర్పడటం, పూత దశ, గింజ పాలు పోసుకోవడం, గింజ గట్టిపడే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఈ దశల్లో పైరు నీటి ఎద్దడికి గురైతే దిగుబడితో పాటు విత్తన నాణ్యత కూడా దెబ్బతింటుంది. విత్తనోత్పత్తిలో ప్రధానాంశం పంటలో కేలీలు తీయడం. ఈ కేలీల ఏరివేత ముఖ్యంగా 3 దశల్లో చేపట్టాలి. పైరు దుబ్బు చేసే సమయం, పూత దశ, గింజ గట్టిపడే దశల్లో కేలీల ఏరివేత చేయాలి. మనం సాగు చేసిన రకం, భౌతిక లక్షణాలైన పైరు ఎత్తు, ఆకు రంగు, దుబ్బు చేసే గుణాలకు భిన్నంగా పొట్టిగా లేదా పొడవుగా ఆకు రంగులో మార్పు కనబడితే ఆ మొక్కలను పూర్తిగా వేర్లతో సహా తీసివేయాలి. ఇక పూత దశలో ముందుగా పూతకు వచ్చిన మొక్కలు లేదా ఆలస్యంగా పూతకు వచ్చినవి, కోటాకు అమరికలో తేడా ఉన్న మొక్కలను కూడా పూర్తిగా తీసివేయాలి. గింజ గట్టిపడే దశలో వెన్ను లక్షలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం వంటి లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను పీకివేయాలి. క్యాబేజీ కాయగూరలో ఎన్నో పోషక గుణాలున్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని సలాడ్ గాను తింటారు, కూరగాను వండుకుంటారు. ఫాస్ట్ ఫుడ్లో ఇది మస్ట్గా ఉండాల్సిందే. అందరూ ఇష్టపడే ఈ క్యాబేజీ వంటకాన్ని ఎన్నో రకాలుగా తయారు చేసుకుంటారు. అందుకే దీనికి గిరాకీ ఎక్కువ. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటనే కదా రైతు సాగు చేయాల్సింది. అయితే పదండి క్యాబేజీ సాగులోకి. క్యాబేజీకి చల్లని తేమగల వాతావరణం చాలా అవసరం. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ మించకుండా ఉంటే అధిక దిగుబడి వస్తుంది. ఇది రబీలో బాగా పెరుగుతుంది. ఈ పంట రబీ సీజన్కు చాలా అనుకూలంగా ఉంటుంది. చౌడు, క్షార నేలలు పనికిరావు. ఇసుకతో కూడిన బంక నేలలు రబీలో ముందుగా వేసే పంటలకు అనుకూలం. సారవంతమైన గుల్ల నేలలు అధిక దిగుబడినిస్తాయి. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 ఉండే నేలలు అనుకూలం. 1 ఎకరా విత్తుకోవడానికి సూటి రకాలకు 300 గ్రాములు, హైబ్రిడ్స్ కి
100 నుంచి 150 గ్రాములు విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరంని కలిపి విత్తన శుద్ధి చేయాలి. క్యాబేజీలో మనకు చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గోల్డెన్ ఎకర్ గట్టిగా, గుండ్రంగా 1 నుంచి 1.5 కిలోల బరువు ఉంటుంది. ఋతువులో ముందుగా వేయడానికి అనుకూలమైనది. గడ్డ పగలడాన్ని నివారించడానికి కోతకు సిద్ధమైన వెంటనే కోసుకోవాలి. 60 నుంచి 65 రోజుల్లో క్యాబేజీ కోతకు వస్తుంది. క్యాబేజీలో మనకు అందుబాటులో ఉన్న మరో రకం ఎర్లీ డ్రమ్ హెడ్. దీని గడ్డ చదునుగా పెద్దగా ఉంటుంది. 60 నుంచి 70 రోజుల్లో ఇది కోతకు వస్తుంది. ప్రైడ్ ఆఫ్ ఇండియా రకం క్యాబేజీ గడ్డలు గుండ్రంగా ఉండి 1.5 నుంచి 2 కిలోల బరువుంటాయి. 60 నుంచి 80 రోజుల్లో కోతకు వస్తాయి. ఇక మరో క్యాబేజీ రకం లేట్ డ్రమ్ హెడ్. దీని గడ్డలు గుండ్రంగా పెద్దగా ఉంటాయి. 100 నుంచి 120 రోజుల్లో ఇది కోతకు వస్తుంది. ఇక క్యాబేజీలో హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా BSS 150, BSS 126, మహీకో, ఇండో అమెరికన్, నామ్ధారి వంటి రకాలను ఎక్కువగా సాగు చేస్తారు. క్యాబేజీలో స్వల్పకాలిక రకాలను ఆగస్టు 2వ పక్షం నుంచి సెప్టెంబర్ చివరి వరకు నాటుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలను అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ చివరి వరకు నాటుకోవచ్చు. నేల అదును వచ్చే వరకు 4-5 సార్లు బాగా దున్నాలి. 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25 నుంచి 30 గంపల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు, 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పుతో నారుమళ్లు తయారు చేయాలి. విత్తనాలను సన్నని ఇసుకతో గాని కాంపోస్ట్తో గాని కలిపి నారుమడిలోని వరుసల్లో పలుచగా వేయాలి. విత్తిన మడిని ఎండు ఆకులతో కప్పాలి. విత్తనాలు మొలిచే వరకు ప్రతిరోజు నీటిని పోయాలి. మొక్కలు మొలకెత్తిన తర్వాత ఎండిన ఆకులను తీసివేయాలి. నారుకుళ్ళు తెగులు సోకకుండా లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్తో నేలను తడపాలి. నారుమడిని ఆకు తినే పురుగు నుంచి రక్షించేందుకు 2.5 మిల్లీలీటర్లు మలాథియాన్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. క్యాబేజీని సాగు చేయాలనుకున్న నేలను అదును వచ్చే వరకు కనీసం 4-5 సార్లు బాగా దున్నాలి. సుమారు 10 నుంచి 15 రోజుల ముందు నేలను సిద్ధం చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలకు 60 x 45 సెంటీమీటర్లు, స్వల్పకాలిక రకాలకు 45 x 45 సెంటీమీటర్లు దూరం పాటించాలి. 25 నుంచి 30 రోజుల వయసు గల నారుని జాగ్రత్తగా నాటుకోవాలి. నాటే ముందు తడినివ్వాలి. తేలిక నేలల్లో వారం రోజులకోసారి, బరువైన నేలల్లో 10 రోజులకోసారి తడిని ఇవ్వాలి. తొలి దఫాగా ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. దీనితో పాటు 32 నుంచి 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్లను చివరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. 24 నుంచి 32 కిలోల నత్రజనిని 3 దఫాలుగా నాటిన తర్వాత 25 నుంచి 30 రోజులకు మొదటి మోతాదు వేయాలి. 50 నుంచి 60 రోజులకు రెండవ మోతాదు నత్రజనిని వేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలైతే 75 నుంచి 80 రోజులకు 3వ దఫా నత్రజని మోతాదుని వేయాలి. క్యాబేజీలో కలుపు నివారణ చేసుకోవాలి. పెండిమిథాల్ 30%, ఎకరాకు 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటర్ వంతున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 24 నుంచి 48 గంటల్లో పిచికారీ చేయాలి. నాటిన 20 నుంచి 25 రోజులకు పంటలో అంతర కృషి చేయాలి. క్యాబేజీని రెక్కల పురుగు ఆశిస్తాయి. ఇవి ఆకు అడుగు భాగంలో ఉండి ఆకులను తిని నాశనం చేస్తాయి. ఈ పురుగులు ఆశించిన ఆకులు వాడి ఎండిపోతాయి. రెక్కల పురుగులు చిన్నగా ఉండి ఆకుపచ్చ గోధుమ రంగుల కలయికతో కనపడతాయి. పాలిపోయిన తెలుపు రంగు, సన్నని ముందు రెక్కలు, పొడువాటి వెంట్రుకలు, వెనక రెక్కలు ఉంటాయి. ఈ పురుగులను నివారించడానికి ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల వంతున ఆవ మొక్కలను ఎర్రపంటగా వేయాలి. దీని గుడ్లను నాశనం చేయడానికి వేపగింజల 5% ద్రావకాన్ని పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే
ఎసిఫెట్ 1.5 గ్రాములు లేదా సైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పైరులో పిచికారీ చేయాలి. ఏరువాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏరువాక బులెటిన్ కు తిరిగి స్వాగతం. బొప్పాయి పంట పండించడం లాభదాయకంగా ఉంటుంది. ఈ పంట సాగు చేయడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. తక్కువ మదుపుతో ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్యదాయిని అయిన బొప్పాయికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. అనేక రకాల పపాయ వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దీని సాగు పద్ధతులేమిటో పరిశీలిద్దాం. బొప్పాయి కాయలను పండించడం చాలా సులభం. ఈ పంటను సాగు చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు. అధిక పెట్టుబడులు అక్కర్లేదు. చాలామంది ఇళ్లల్లో బొప్పాయిని పెంచుకుంటారు. బొప్పాయిలో ఎన్నో లవణాలున్నాయి. కావలసినన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయిలో నీరు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి వెంటనే శక్తిని కలిగిస్తాయి. ఏ విధంగా చూసినా బొప్పాయి ఆరోగ్యదాయిని అని చెప్పవచ్చు. దీని పండ్లు చాలా రుచికరంగా, తీపిగా ఉండటం వల్ల అందరూ బొప్పాయిని ఇష్టంగా తింటారు. అందువల్ల మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసిన రైతులకు అధిక లాభాలు రావటం ఖాయం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడానికి అవకాశం ఉన్న పంట సాగు ఇదే అనుకోవచ్చు. దీని సాగు బాగోగులేమిటో తెలుసుకుందాం. బొప్పాయిని అధికంగా పండించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సోం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా ముఖ్యమైనవి. బొప్పాయి ఉష్ణమండలం పంట. వేసవిలో 32 డిగ్రీల సెల్సియస్ నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే తట్టుకోలేదు. నీరు నిలవని సారవంతమైన ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల భూములు సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేలలో ఉదజని సూచిక 6.5 నుంచి 7 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు, ఆమ్ల భూములు దీనికి పనికిరావు. బొప్పాయిలో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఆడ, మగ పూలు వేరువేరుగా పూసే మొక్కలు, అలాగే ఆడ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు ముఖ్యమైనవి. వాషింగ్టన్, కో1, కో2, కో4, కో5, పూసా డ్వార్ఫ్, పూసా జైంట్, పూసా నన్హా, హనీడ్యూ రకాలు ఏకలింగాశ్రయ జాతికి చెందినవి. కూర్గ్ హనీడ్యూ, సోలో, కో3, కో7, పూసా మెజెస్టీ, పూసా డెలీషియస్, తైవాన్ రెడ్ లీడ్, సన్ రైజ్ సోలో, సూర్య రకాలు ద్విలింగాశ్రయ జాతికి చెందినవి. వాషింగ్టన్ పండ్లు పెద్దవిగా అండాకారంలో ఉంటాయి. దీనిలో తక్కువ గింజలు ఉండి తీయటి గుజ్జు కలిగి ఉంటాయి. ఆకు తొడిమ, కాండపు కనుపుల మధ్య నీలిరంగులో పూలు పూస్తాయి. ఇవి ముదురు పసుపు పచ్చగా ఉంటాయి. సోలో పండ్లు చిన్నవిగా ఎక్కువ పలుకలు కలిగి ఉంటాయి. దీని గుజ్జు నారింజ రంగులో ఉంటుంది. ఇవి చాలా కాలం నిల్వ ఉంటాయి. కో1 రకం పండ్లు మధ్యస్థంగా గోళాకారంగా ఉండి నారింజ పసుపు రంగులో గుజ్జు కలిగి ఉంటాయి. కో2 రకం బొప్పాయి పండ్లు పెద్దవిగా ఉండి ముదిరిన తర్వాత లేత పచ్చ రంగు కలిగి ఉంటాయి. గుజ్జు మెత్తగా రసభరితమై తీయగా ఉంటుంది. బొప్పాయిని విత్తనంతో ప్రవర్తం చేసుకోవాలి. పండు నుంచి తీసి ఆరబెట్టిన విత్తనాలను 45 రోజుల్లోగా విత్తుకోవాలి. హైబ్రిడ్ రకాల పండ్ల నుంచి తీసిన విత్తనాలను ప్రవర్తం కోసం వాడుకోవద్దు. ఎకరాకు డెలీషియస్ రకాలైతే 200 గ్రాములు, గైనో డెలీషియస్ రకాలైతే 20 గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది. విత్తనాలను 22.5 x 15 సెంటీమీటర్లు 150 గేజ్ మందం గల పాలిథిన్ సంచుల్లో పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో నింపి నాటుకోవాలి. విత్తనాలను 1 సెంటీమీటర్ లోతు మించకుండా విత్తుకోవాలి. నారుమడిలో వైరస్ తెగుళ్లు సోకకుండా నారు రసం పీల్చే పురుగులు చొరబడని వలలోపల పెంచుకోవాలి.
భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నుకోవాలి. ఇలా చేయడం వల్ల భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను అరికట్టుకోవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3-4 సార్లు మెత్తగా దున్ని మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్ల దూరం ఉండే విధంగా గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటడానికి 15 రోజుల ముందు 40x40x40 సెంటీమీటర్ల గుంతలు తీసుకోవాలి. గుంతపై మట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాముల అజోస్పెరిల్లం, 20 గ్రాముల పాస్పో బ్యాక్టీరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. 4వ నెల 7వ నెలలో మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. అధిక వేసవిలో అధిక వర్షాలు పడే సమయాల్లో బొప్పాయిని నాటవద్దు. బొప్పాయి మొక్కకి సంవత్సరానికి 5 కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేపపిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగర్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. 2 నెలలకోసారి సంవత్సరంలో 6 సార్లు ఎరువులను వేయాల్సి ఉంటుంది. సూక్ష్మ ధాతువుల లోపాల నివారణకు 5 గ్రాముల జింక్ ఫాస్ఫేట్, 1 గ్రామ్ బొరాక్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్క మొదళ్ల దగ్గర నీరు తగలకుండా, నీరు నిల్వ ఉండకుండా పిల్ల పాదులు తయారు చేసి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతిలో చిన్న మొక్కలకు 2 రోజులకొకసారి 8 లీటర్ల నీటిని అందించాలి. పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతిరోజు 20 నుంచి 25 లీటర్ల నీరు అందే విధంగా డ్రిప్పర్లను అమర్చుకోవాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు అందించాలి. కోళ్ల పెంపకం రైతుల ఆదాయాన్ని పెరగడానికి దోహదపడుతుంది. కోడిగుడ్లకు మంచి ధర పలుకుతోంది. అంతేకాదు కోడి మాంసానికి మంచి గిరాకీ ఉంది. కోడి పిల్లలను పెంచడం వల్ల వచ్చే లాభాలు ఎక్కువే. అందుకే రైతన్నలు కోళ్ల పెంపకంపై దృష్టి పెడితే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. కోళ్ల పెంపకం మంచి ఆదాయాన్ని ఇస్తుంది. వేసవిలో కోళ్లను పెంచాలనుకున్నప్పుడు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. కోడి శరీర నిర్మాణం చలిని తట్టుకునేందుకు వీలుగా శరీరం పూర్తిగా ఈకలతో కప్పి ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఉష్ణోగ్రతను అవి తట్టుకోలేవు. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత వాతావరణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్లు అలసిపోయి ఆయాసపడతాయి. ఆ సమయంలో తక్కువ మేత తింటాయి. ఫలితంగా నీరసించిపోతాయి. ఎక్కువగా నీళ్లు తాగుతుంటాయి. వడదెబ్బ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది. 80 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వరకు కోళ్లు తట్టుకుంటాయి. అంతకన్నా మించి ఉష్ణోగ్రత ఉంటే కోళ్ల శరీర రసాయన ప్రక్రియ దెబ్బతింటుంది. గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు కోళ్ల షెడ్ చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోళ్ల షెడ్ ని నిర్మించేటప్పుడు కొన్ని సూచనలు పాటించాలి. షెడ్ ఎప్పుడూ తూర్పు పడమరలుగా ఉండాలి. దీనివల్ల ఉదయపు ఎండ, సాయంత్రపు ఎండ షెడ్ లోకి రాదు. షెడ్ చుట్టూ కొంత ఎత్తు వరకు గడ్డిని పెంచాలి లేదా నీడనిచ్చే చెట్లను పెంచి చల్లదనం కల్పించాలి. పైకప్పుకు తెల్లని రంగు వేయాలి. పైకప్పు మీద గడ్డి కప్పి స్ప్రింక్లర్లతో తడపాలి. దీనివల్ల ఎండ వల్ల కలిగే వేడిని తగ్గించవచ్చు. ఇక తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాన్ వేయాలి. చల్లని నీరు అన్ని సమయాల్లో కోళ్లకు అందుబాటులో ఉంచాలి. షెడ్ పక్కల్లో గోనె సంచులు కట్టి వాటిని తడుపుతూ ఉండాలి. గోనె సంచులు అందుబాటులో లేకపోతే తడికలు కట్టి నీటితో తడపాలి. నీటి తొట్టెలను షెడ్ లోనే ఏర్పాటు చేసుకోవాలి. ఎండ తీవ్రతను బట్టి, కోళ్ల వయస్సును బట్టి దాణాలో కొన్ని మార్పులు చేస్తూ ఉండాలి. కోళ్ల దాణాలో అమినో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాల శాతం పెంచాలి. వేసవిలో పేలు, నల్లులు వంటి బాహ్య పరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. మలాథియాన్ వంటి మందులను షెడ్లో అలాగే కోళ్లపైన పిచికారీ చేయాలి. వేసవిలో కోళ్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల కోళ్లు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వాటికి ఏ రోగం రాకుండా పశు వైద్యులతో టీకాలు వేయించాలి. గుడ్ల నాణ్యతను బట్టి వాటిని కాపాడేందుకు ఎక్కువ సార్లు గుడ్లను ఏరాలి. కోళ్లకు మేసే మేతను ఉదయం, సాయంత్రం వేయడం వల్ల అవి దాణాను ఎక్కువగా తినే అవకాశం ఉంది. మేత మీద కొంచెం నీళ్లు చల్లితే
అవి కాస్త ఎక్కువగా తింటాయి. వాటి పోషణలో ఈ మెళకువలు తప్పనిసరిగా పాటించాలి. కేజ్ కోళ్ల షెడ్లు కోళ్ల పెంపకంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ఈ పద్ధతి వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ కోళ్లను పెంచవచ్చు, అధికంగా గుడ్లను పొందవచ్చు, మేతలో మిగులు సాధించవచ్చు. దీనివల్ల కోళ్లకు నట్టల బెడద ఉండదు. కాక్సిడియా రోగం నుంచి వాటిని రక్షణ కలుగుతుంది. గుడ్ల సైజు కూడా పెరుగుతుంది. కేజెస్ షెడ్ల వల్ల కోళ్లకు మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. తక్కువ పని వాళ్లతో అవసరమైన పనులు చేయించుకోవచ్చు. రోగం వచ్చిన కోళ్లు ఏరివేయడానికి వీలవుతుంది. గుడ్ల ఉత్పత్తి తగ్గిన కోళ్లను తొలగించడానికి అవకాశం ఉంటుంది. కోళ్లకు టీకాలు వేయడం సులభమవుతుంది. అంతేకాకుండా పొదిగే స్వభావం తగ్గిపోతుంది. ఒక కోడిని మరో కోడి పొడుచుకునే అవకాశం ఉండదు. సాధారణంగా ఒక కేజ్ భాగం 15 నుంచి 20 అంగుళాల పొడవు ఉంటుంది. 12 నుంచి 15 అంగుళాల వెడల్పు, 18 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనిలో 3 నుంచి 4 కోళ్లను పెంచడానికి వీలవుతుంది. కేజెస్ లో చాలా రకాలున్నాయి. ఒక అంతస్తుపై మరో అంతస్తు ఉండే కేజెస్ అందుబాటులో ఉన్నాయి. కాలిఫోర్నియా పద్ధతి అంటే 3 బెర్తులు ఒకదానిపై మరొకటి అమర్చి ఉంటాయి. ఈ రెండో పద్ధతిని ఎక్కువ మంది పాటిస్తున్నారు. విదేశాల్లో దాదాపు కోళ్ల షెడ్లు కేజెస్తోనే నిర్మిస్తున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ పద్ధతిని ఆచరిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ కోళ్లను పెంచడానికి వీలవుతుంది. గుడ్ల నాణ్యత కూడా పెరుగుతుంది. కోళ్ల మేత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి అన్ని సమపాళ్లలో అందే విధంగా మేత పెట్టాలి. తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలు ఉండే దాణాను వేయాలి. కోళ్లకు వేసే దాణా సులభంగా జీర్ణమయ్యేదై ఉండాలి. కోళ్లు పీచును అరిగించుకోలేవు. కాబట్టి కోళ్ల మేతలో పీచు పదార్థాలు లేకుండా జాగ్రత్త పడాలి. దాణాలో 7% కన్నా ఎక్కువగా పీచు పదార్థం ఉండకుండా చూసుకోవాలి. రైతులు కోళ్లకు కావలసిన దాణాను రైతులే తయారు చేసుకోవాలి. దీనివల్ల కోళ్లపై పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చు. కోడి మేతలో మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే విధంగా దాణాన్ని వేయాలి. మొక్కజొన్నలు, సజ్జలు, ఇతర చిరుధాన్యాలు దాణాగా వేయొచ్చు. బియ్యపు తవుడు, నూనె తీసిన వరి తవుడు, వేరుశనగ పిండి, నువ్వుల పిండి, పొద్దుతిరుగుడు పిండి ఇటువంటి వాటికి ఆహారంగా వేయాలి. ఇక జంతు సంబంధించిన దాణాలో మాంసం పొడి, చేప పొడి వాటికి వేయడం వల్ల వాటి శరీర బరువు పెరుగుతుంది. మంచి కండపుష్టిని సంతరించుకుంటాయి. అయితే ధాన్యాలు దాణాగా వేసేటప్పుడు ఆ ధాన్యాల్లో తేమ శాతం 12 కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కోళ్లు బలంగా పెరిగి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.